అమెరికాలో మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వెనక్కి వచ్చేయాలా ఏం చేయాలని చాలా మదన పడిపోతున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా H1B వీసా 3 సంవత్సరాల పాటు ఇవ్వడం కుదరదు. దానికి కావాలి అంటే ₹1,00,00,000 దగ్గర దగ్గర కట్టాలి. శాలరీలో వ్యత్యాసం చూపిస్తున్నాడు. అన్ని రకాలుగా ఇండియన్స్ని, అంటే మనం ఇండియా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అన్ని రకాలుగా ఇండియన్స్ పిల్లలు ఇబ్బంది పడే విధంగా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ నా దగ్గర బాధపడుతున్నారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంపించామండి చదువుకుంటారని. ఇంతకుముందు అయితే పార్ట్ టైం జాబ్ చేసుకునేవాళ్ళు, జాబ్ చేసుకుంటే ఇంటికి పంపించేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు, అంతా బాగుండేది. ఇక్కడ లోన్ పెరిగిపోతుంది, ఇక్కడ కట్టలేని పరిస్థితి మాది. మేమందరం మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళం. ఈ లోన్లు కట్టాలంటే నెలసరికి చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లలు అక్కడ తినలేకపోతున్నారని చాలా రకాలుగా పాపం పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇంకోటి చెప్పమంటారా, ఈ మధ్యకాలంలో కొంతమంది ఇండియన్ స్టోర్లు ఉన్నవాళ్ళు, అక్కడ కొంతమంది అమెరికన్స్, వాళ్ళకే అమెరికా వాళ్ళని పెట్టుకోవడం ఇష్టం లేక ఇక్కడి నుంచి ఇండియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళని తెలియకుండా వాళ్ళకి రూమ్ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నట్ట. అంతేకాకుండా వాళ్ళ ఖర్చులు అలాంటివి కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. కొరియర్లు వేస్తూ కొంతమంది డబ్బు సంపాదించుకుంటున్నారు, కొంతమంది పెట్రోల్ బంకుల్లో, కొంతమంది వంట చేస్తున్నారట పిల్లలు. చాలామంది పిల్లలు వంట చేస్తున్నారు. సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వంట చేసి పెట్టేసి వాళ్ళ పిల్లల్ని చూసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని రోజులు చేయగలుగుతారు? కొంతకాలమే. H1B వీసా లేకపోతే, చదువు అయిపోతే అక్కడ ఎందుకుంటారు అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి వెనక్కి వచ్చేక తప్పదు అని కొంతమంది చెప్తున్నారు. కానీ ఒకటి చెప్తానండి, మీరు ఇబ్బంది పడి మాత్రం అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ దొరికే చాక్లెట్లు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరికే బట్టలు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ డాలర్స్ ఇక్కడ దొరికినా దొరకకపోయినా ప్రశాంతమైన జీవితం గడుపుతాం. మొన్న ఎవరో చెప్తున్నారు, ఇండియన్స్ నెలంతా సంపాదించేది మేము ఒక్క రోజులో సంపాదిస్తాము అని చెప్పి. ఆఫీస్కి వెళ్తే కరెక్టే, ఇండియన్స్ గర్వంగా స్వేచ్ఛగా మేము ఎక్కడైనా ఉండగలము, ఏదైనా తినగలము, ఏదైనా చేయగలము అని అనుకునే స్వేచ్ఛగా బతుకుతున్నాడు. అమెరికాలో ఉన్నవాళ్ళు తిరిగి ఇండియాకి వచ్చి ఉండలేరు. ఆ నీట్నెస్ వేరు, ఆ డిసిప్లిన్ వేరు, పిల్లల చదువులు వేరు. చక్కగా అంతా బాగుంటుంది, అంతా బాగుంది, బాగున్నంతకాలం అంతా బాగుంది. బాగోలేనప్పుడు వచ్చేయాలి కదా, అక్కడే పుచ్చుకు వేలాడతామంటే ఎట్లా? కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, కొంతమంది అతి లక్షణాల వల్ల, అతి చాదస్తం వల్ల, అతి వల్లే ఇదంతా జరిగిందని చెప్తాను. కొంతమంది యూట్యూబర్స్ వల్ల కూడా, ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో కూడా ఇష్టారాజ్యంగా ఎక్కడ చూసినా ఈ ట్రంప్ లాంటి కళ్ళకి వెతుకుతూ ఉంటాయి. కోళ్ళు ఎక్కడున్నాయా ఏంటని, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎలాగో, లేకపోతే దొంగతనాలు చేసేవాడికి ఎలాగో, ఇంకో రకం వాడికి ఎలాగో. వీళ్ళకి ఇండియన్స్ అనగానే నగలు, నటులు, చీరలు, గేర్లు, హంగామాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ ధూమ్ ధామ్గా అక్కడ చేస్తే అసలు అమెరికా అనేవాడు, అమెరికన్ అనే అతను చప్పబడిపోయి అంతా బంగారాలతో జిగేలని 1 గ్రామ్ బంగారాలు పెట్టుకొని, ఒరిజినల్ డైమండ్స్ పెట్టుకొని మెరిసేసరికి తట్టుకోలేకపోతున్నాడు, అతను భరించలేకపోతున్నాడు. అంతేగాని మన పండగలను కూడా బాగా బీభత్సంగా చేసేయటం, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసేయటం, అక్కడ ఇష్టారాజ్యంగా చేయటం. ఏం పని చేసినా అక్కడ ఒక ఏరియా అంటే తెలుగు వాళ్ళు, అక్కడ ఒక ఏరియా అంటే ఇండియన్స్ అనే ఒక ఏరియాలు, అక్కడ వ్యవసాయాలు చేసేవాళ్ళు వ్యవసాయాలు చేయటం, కోళ్ళు పెంచేవాళ్ళు ఇళ్లలో కోళ్ళు పెంచడం, ఇక ఫార్మింగ్ అయితే ఇక చెప్పనే అక్కర్లేదు, ఎంత ఫార్మింగ్ కావాలో అంత చేసుకోవడం. ఇవన్నీ అతనికి నచ్చల. చాలామంది వచ్చారు ప్రెసిడెంట్లు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇతను ఎందుకు పట్టించుకున్నాడు? నచ్చకపోవడం, కళ్ళు మంట. అదే పరిస్థితి ట్రంప్కి. ఇలాంటి పిల్లలు కూడా, ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వంటలు చేసుకుంటూ, మంచి పద్ధతి, తప్పేం ఉందండి. వంట చేసుకుంటూ చదువుకోవడం పెద్ద తప్పేం కాదే, ఇబ్బంది ఏమి లేదు. కానీ మగపిల్లలు కూడా చెప్పేది ఏంటి అంటే, మీరు అనవసరమైన స్కాముల్లో ఇరుక్కోమకండి. కిందటిసారి కూడా రష్యాలోనూ ఎక్కడో మన ఇండియనే కొరియర్ ఉద్యోగంలో చేరాడు. ఆ కొరియర్ ఏంటి, మాదక ద్రవ్యాలకు సంబంధించి, మత్తు మందులకు సంబంధించిన కొరియర్ని తీసుకెళ్ళి తను కొరియర్ చేస్తుంటే అక్కడ పోలీసులు పట్టుకుని శిక్ష వేశారు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు, చెన్నై వాళ్ళది, వాళ్ళ అమ్మ వాళ్ళు మన గవర్నమెంట్ని కోరుకున్నారు, ఏదో జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని ఏం చేశారు తెలుసా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు అతన్ని వాడుకున్నారు సైనికుడిగా.
మా అబ్బాయి దాంట్లో వాడుకుంటున్నారు, సైనికుడిగా వాడుకుంటున్నారు, వాడు రేపొద్దున చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి పాపం పేరెంట్స్ చాలా చాలా గొడవ చేశారు. అందుకని కొరియర్లు దాంట్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనులు చేయండి. కొరియర్ ఉద్యోగం కనుక వస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తప్పు ఎక్కువగా వెతుకుతున్నారు అక్కడ. చాలా ఆచితూచి చేయండి. లోన్లు తీసుకున్నారు కదా, మనం ఇక్కడే ఉండాలి, వెనక్కి వెళ్ళిపోతే ఎవరో నవ్వుతాడు, పక్కింటి వాడు నవ్వుతాడు, వాడు ఏమైనా తెచ్చి మనకు అన్నం పెడతాడంటే ఒక ముద్ద, ఒకరోజు మనకి బాగుండిపోతే చెప్పండి ఎవరన్నా పెడతారా మనకు ఒక ముద్ద బాగుండిపోతే? అమ్మా నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది మీరే. కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేస్తామని చెప్పి ఫీల్ అయ్యి అక్కడ లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోమాకండి. అంతా బాగుంటేనే అక్కడ ఉండండి. లేదంటే చక్కగా 4 గేదెలు కొనుక్కుని హాయిగా బతికిన జీవితాలు బతికేస్తున్నారు. అందరినీ గేదెలు కొనుక్కోమని చెప్పట్లా, చదువుకున్న వాళ్ళని. ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఎలాగైనా బతకచ్చు మనం, తప్పు చేయకుండా ఉన్నంతకాలం అని చెప్తున్నాను. తప్పులు చేసి ఇరుక్కోమాకండి దేంట్లోనూ. అనవసరంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏం కాదు పార్ట్ టైం చేయొచ్చు అని చెప్పి కొంతమంది చేస్తున్నారు. దొరికిన తర్వాత వాడి చేతులు అనవసరంగా ఇబ్బందులు పడతారు. కొంచెం చూడండి. తాగి డ్రైవ్ చేయటం, అక్కడేం తాగటం తప్పే కాదు కదా అనుకుంటున్నారు. ఇప్పుడు తాగి డ్రైవ్ చేసిన వాళ్ళని కూడా పట్టుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు. అట్ట వాళ్ళు కేసులు ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. అంతకుముందు 1-2 కేసులు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఉన్న కేసులను కూడా బయటకు తీసి వాళ్ళని అరెస్ట్ చేసే విధానంలో ఉన్నారు. అందుకని భయభ్రాంతులకు గురి చేసి ఎలాగైనా వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో అతను ఉన్నాడు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అమెరికాలో ఉన్నవాళ్ళు వచ్చేయాలనుకున్న వాళ్ళందరూ చాలా సేఫ్గా ఆనందంగా వచ్చేయండి. అర్థమైందా? మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. లేకపోతే మీరే మంచిగా కంపెనీ పెట్టండి. 3 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది